హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ జాబ్ని క్రాక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. నేను మీకు A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులు ఎన్నున్నా కూడా మీరు ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అండ్ బెస్ట్ బుక్స్ చదివి మీరు ఎగ్జామినేషన్ రాసినట్లయితే ఒక జాబ్ మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు చెప్పేటువంటి ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ క్లియర్గా అయితే తెలుస్తాయి. కాబట్టి చివరి వరకు చూడండి. సో ఫస్ట్ చాలామంది తెలుగులో సిలబస్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో వారి కోసం తెలుగులో కూడా సిలబస్ అయితే చెప్తున్నాను. అండ్ ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా చూసుకున్నట్లయితే రీజనింగ్కి సంబంధించి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. 20 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి స్కోరింగ్ మనకి పనికి రాకపోయినా కూడా మీరు సెషన్ 1 అనేది క్వాలిఫై అవ్వాలి. కాబట్టి సో దీనికి సంబంధించి రీజనింగ్లో మీరు మంచి స్కోర్ చేసినా లేదా యాప్టిట్యూడ్లో మంచి స్కోర్ చేసిన ఈ రెండింటిలో ఎందులో మీరు మంచి స్కోర్ చేసినా కూడా ఈజీగా క్వాలిఫై అవుతారు. సో రీజనింగ్ అనేది మనకి ఈజీగా మార్క్స్ని గెయిన్ చేసుకునేటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసినా కూడా ఈజీగా మీరు సెషన్ 1 అనేది క్వాలిఫై కావడం జరుగుతుంది. ఇందులో మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా నేను మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్, సారూప్యత, బేసి 1 సారూప్యతలు మరియు తేడాలకి సంబంధించి, అలాగే జంబ్లింగ్కి సంబంధించిన స్టేట్మెంట్స్, అలాగే సిలాజిజం, డైరెక్షన్ సెన్స్ టెస్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ర్యాంకింగ్ నుంచి వస్తాయి. నాన్ వెర్బల్లో పేపర్ ఫోల్డింగ్, కట్టింగ్, మిర్రర్ ఇమేజ్, ఎంబెడెడ్ లేదా ఇమేజ్ని కంప్లీట్ చేయడం, కౌంటింగ్ ఫిగర్ లాంటి క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది. బ్లడ్ రిలేషన్స్ అంటాం కదా, రక్త సంబంధాలకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మాతృక, గణిత గణనలు, అలాగే నిఘంటువు ప్రకారం పదాలు ఆర్డర్ చేయబడ్డాయి. అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఆల్ఫాబెట్స్ని ఒక సిరీస్లో పెట్టడం అనమాట. సో లెటర్ సిరీస్ అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి చూసినట్లయితే క్యాలెండర్ మరియు గడియారానికి సంబంధించి క్వశ్చన్స్ రావచ్చు. అలాగే వయస్సు, లెక్కలు, ఏజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇంకా సమస్య పరిష్కారం మరియు విశ్లేషణ, అంటే మనకి సిలాజిజమ్స్కి అలా ఉంటాయి కదా మనకి, అలాంటి క్వశ్చన్స్కి సంబంధించి, లేదా స్టేట్మెంట్ అండ్ ఎసెన్షన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే నంబర్ సిస్టంలో HCF, LCM, అలాగే సంఖ్యల మధ్య సంబంధం, ప్రత్యక్ష మరియు విలోమ నిష్పత్తులు, ప్రాథమిక అంకగణిత కార్యరూపాలు మరియు బాడ్మాస్. ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ టాపిక్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ మనకు అడుగుతారు కదా, సో ఆ టాపిక్ అనమాట. ఇంకా పర్సంటేజెస్ అండ్ యావరేజెస్కి సంబంధించి, సమయం, పని, లాభం, నష్టం, నిష్పత్తులు, మిశ్రమం, ఆరోపణకి సంబంధించి, సమయ, వేగం, దూరం. ఓకే, సో మనకి టైము, డిస్టెన్స్ ఇవి ఉంటాయి కదా, సో ఆ టాపిక్. CISI. ఓకే, సో ఇక్కడ మనకి వడ్డీ, చక్రవడ్డీలు ఇవి ఉంటాయి కదా, ఆ టాపిక్ అనమాట. ఇంకా బేసిక్ జామితీయ బొమ్మల ప్రాంతం మరియు చుట్టుకొలత. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే జామెట్రీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రావచ్చు. ఇంకా ఋతుక్రమం, DI, లైన్లు మరియు కోణాలు, స్క్వేర్ మరియు స్క్వేర్ మూలాలు అని చెప్పేసి ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ స్టడీస్ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సామాజిక అధ్యయనాలు, చరిత్ర, భూగోళ శాస్త్రం, కళ మరియు సంస్కృతి, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా 10వ తరగతి మరియు జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి జీకేకి సంబంధించి. దీనితో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి ఓకే, లోపాన్ని గుర్తించండి అని చెప్పేసి ఎర్రర్ డిటెక్షన్స్కి సంబంధించి అడుగుతారు. ఖాళీలు పూరించండి అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పర్యాయ పదాలు అంటే సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇవి ఉంటాయి కదా, వ్యతిరేక పదాలు. ఓకే, సినానిమ్స్, యాంటోనిమ్స్. తర్వాత స్పెల్లింగ్స్, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ ఇవి ఉంటాయి కదా, వాటికి సంబంధించింది. ఇంకా ఈడియమ్స్ అండ్ పద బంధాలు, ఒక పదం ప్రత్యామ్నాయం, వ్యాఖ్యల మెరుగుదల, అలాగే కాంప్రిహెన్షన్ పాసేజ్ అని చెప్పేసి ఇచ్చారు. వ్యాఖ్యల మెరుగుదల అంటే నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నమాట.
సో దీనికి సంబంధించి ఒక పదం ప్రత్యామ్నాయం అని చెప్పేసి ఇచ్చారు. సో ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్స్కి సంబంధించి ఇంకా ఈడియమ్స్ అలాగే వాటికి సంబంధించిన పదబంధాలు అంటే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనమాట. ఓకే, తర్వాత మనకి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది తెలుగులో సిలబస్ అండి. తర్వాత ఇంగ్లీష్లో మీరు సిలబస్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్కి సంబంధించి సో బాడ్మాస్ రూలు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇలాగ మనకి అన్ని ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిలబస్సే ఉంటుంది. ఇంకా మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా అలాగే మెన్సురేషన్ నుంచి ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. సో ఈ 3 to 4 క్వశ్చన్స్లో కూడా మనకి కొన్ని ఈజీగానే ఉంటాయి. సో అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత రీజనింగ్కి సంబంధించి మనం ఆల్రెడీ చూసినవే ఎస్ఎస్సికి సంబంధించిన సిలబస్సే ఉంటుంది. కోడింగ్, డికోడింగ్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అలాగే మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ ఇలా ఈ టాపిక్స్ అయితే ఉంటాయి. తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్కి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అప్ టు 10th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి మనకి గ్రామర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఈజీగానే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా స్కోర్ అయితే చేయొచ్చు. సో ఇది సిలబస్ నేను మీకు బ్రీఫ్గా చెప్పాను. సో సిలబస్ అందరికీ తెలిసిందే, బట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా అయితే వినండి. సో మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంటీఎస్ లేదా హవాల్దార్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. సో హవాల్దార్ పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి వారికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, కానీ ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి వారికి ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. సో ఇందులో ఎంటీఎస్ బెస్టా, హవాల్దార్ పోస్టులు బెస్టా అంటే రెండు సేమ్ ఒకేలా ఉంటాయి. కాబట్టి మీరు ఏది తీసుకున్నా కూడా శాలరీస్ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. కాబట్టి ఏదైనా చూస్ చేసుకోండి. సో ఇక్కడ మనకి సెషన్ 1, సెషన్ 2 అని చెప్పేసి ఇచ్చారు. సో సెషన్ 1 అనేది మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది, అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. కాబట్టి ఈ రెండిట్లో మీరు ఏ ఒక్క దానిలో మంచిగా స్కోర్ చేసి పాస్ అయ్యే విధంగా మీరు పాస్ మార్కులు తెచ్చుకుంటే చాలు, సెషన్ 2కి సంబంధించిన మీ యొక్క పేపర్ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీరు సెషన్ 1లో డిస్క్వాలిఫై అయ్యారు అంటే ఇందులో మీరు ఎంత మంచిగా పర్ఫామ్ చేసినా కూడా వేస్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి రీజనింగ్లో 40 క్వశ్చన్స్ ఇస్తారు. సో టోటల్ 120 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 45 minutes టైం అయితే ఇస్తారు. సో మనకి ఈ రెండు సెషన్ 1, సెషన్ 2లు ఒకేసారి జరుగుతాయండి. ఒకే రోజు ఒకేసారి జరుగుతాయి. కాబట్టి 2 రోజులు అయితే ఉండవు. ప్రీవియస్గా రాసిన ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. సో ఇందులో మీరు జస్ట్ పాస్ అయ్యే విధంగా చూసుకోండి చాలు. దీని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకపోయినా పర్వాలేదు, బట్ పాస్ అయ్యే విధంగా చూసుకోండి. సో మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనమాట. సో టోటల్ 50 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది. 50 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుందన్నమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో 45 minutesలో మీరు ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పెన్ను పెట్టి సాల్వ్ చేసేటువంటి టాపిక్ అయితే కాదు ఇది. సో జస్ట్ మీరు క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ తెలిస్తేనే మీరు పెట్టగలుగుతారు. సో పైన ఇచ్చినటువంటి ఈ టాపిక్స్కి మీరు పెన్ను పెట్టి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో 45 minutes మీకు టైం సరిపోకపోయినా కూడా మీకు ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవో చూసుకొని ఫాస్ట్గా మీరు అటెంప్ట్ చేస్తే ఈ సెషన్ 1లో క్వాలిఫై అయిపోతారు. సో ఈ 150 మార్కులకి సంబంధించి మీకు ఎక్కువ మార్కులు వస్తే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఒక 110+ స్కోర్ చేశారనుకోండి, మీకు ఈజీగా మీకు జాబ్ అనేది ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఆర్ హవాల్దార్ జాబ్ అనేది వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సెషన్ 1 అండ్ సెషన్ 2 ఈ రెండు కూడా మనకి సేమ్ డే ఒకే రోజు జరుగుతాయని చెప్పేసి ఇచ్చారు. 2 షిఫ్ట్లుగా అయితే పెట్టరు. ఒకే షిఫ్ట్లో మీకు ఈ 2 సెషన్ 1 అండ్ సెషన్ 2 అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి దేనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, దేనికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు అంటే సెషన్ 1కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సెషన్ 2కి సంబంధించి ఒక నెగిటివ్ మార్కింగ్ అయితే, ఒక మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో మనకి యాక్చువల్గా ఒక క్వశ్చన్కి 3 మార్కులు వస్తాయి కదా. మీరు ఒక క్వశ్చన్ రాంగ్గా పెడితే మీరు కరెక్ట్గా పెట్టినటువంటి ఈ 3 మార్కుల్లో నుంచి 1 మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. కాబట్టి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు ఈ సెషన్ 2 అనేది చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో గెస్ వర్క్ అయితే చేయకూడదు. సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి మీరు ఫాస్ట్గా క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లై చేశారో వారికి పీఈటీ అండ్ పిఎస్టీకి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంటుంది. పీఈటీ వచ్చేసి వాకింగ్ కండక్ట్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్కి 1600 meters 15 minutesలో కంప్లీట్ చేసే విధంగా టెస్ట్ పెడతారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి 1 kilometer వాకింగ్ వచ్చేసి 20 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కానీ దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి హైట్ మీరు ఇక్కడ 157.5 centimeters హైట్ ఉంటే మేల్ క్యాండిడేట్స్ అప్పుడు మీరు హవాల్దార్ పోస్టులకి అప్లై చేసుకోండి, లేదంటే ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేయండి.
చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 48 కేజీస్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా మీకు ఉంటే కనుక మీరు హవాల్దార్ పోస్టులను సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఓన్లీ ఎంటీఎస్ పోస్టులను సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే కొంత క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. యూఆర్ క్యాండిడేట్స్కి సంబంధించి 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి 25% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇంకా అదర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు సెషన్ 1 అండ్ సెషన్ 2లో మీరు క్వాలిఫై అవ్వడానికి సంబంధించి మీకు రావాల్సినటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట ఇవి. సో ఇవి వస్తేనే మీరు క్వాలిఫై కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూశారు, సిలబస్ చూశారు. సో ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు బెస్ట్ బుక్స్ అయితే ఉండాలి. సో ఆ బెస్ట్ బుక్స్ ఉంటేనే మీరు ప్రిపేర్ అవ్వగలరు. కాబట్టి ఆ బెస్ట్ బుక్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సికి సంబంధించి ఏ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా నేను చెప్పేటువంటి ఈ బుక్స్ అయితే మీరు కొనుక్కోండి. ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి సిజిఎల్, ఈ రిక్రూట్మెంట్స్లో మీరు ఏ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా కూడా నేను చెప్పేటువంటి ఈ బుక్స్ని మీరు కొనుక్కొని చదివినట్లయితే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ బుక్స్. సో ఇక్కడ అర్థమెటిక్కి సంబంధించి ఫస్ట్ మీరు ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించి ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే తీసుకోండి. కిరణ్ ప్రకాశన్ అని చెప్పేసి మరొక బుక్ ఉంటుంది. ఎస్ఎస్సి 1997 నుంచి 2023 వరకు జరిగినటువంటి అన్ని ఎగ్జామినేషన్స్కి సంబంధించిన అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ, ఎస్ఎస్సి ఎంటీఎస్ఏ కాదు, ఈ పరీక్షలన్నింటిలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఈ బుక్లో ఉంటాయి. సో ఎస్ఎస్సిలో మనకి రిపిటేటివ్ మోడల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ బుక్ని అయితే తీసుకోవాలి. అలాగే రీజనింగ్కి సంబంధించి ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్ మీరు. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బుక్స్, తెలుగు మీడియం కూడా చెప్తాను. సో ఇక్కడ కిరణ్ ప్రకాశన్ బుక్ కూడా తీసుకోండి. 1997 నుంచి 2023 వరకు ఉన్నటువంటి అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి రీజనింగ్ కిరణ్ ప్రకాశన్ ప్రీవియస్ పేపర్స్ బుక్లో ఉంటాయి. సో అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా జీకేకి సంబంధించి లూసెంట్స్ బుక్ అని చెప్పేసి ఉంటుంది. చిన్నగానే ఉంటుంది, బట్ అన్ని టాపిక్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ బుక్ మీరు ఖచ్చితంగా చదవాలి. ఫస్ట్ జీకే మీకు సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత కిరణ్ ప్రకాశన్ బుక్ తీసుకున్నట్లయితే ప్రీవియస్ పేపర్స్ సంబంధించి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా మనకి కిరణ్ ప్రకాశన్ బుక్లో అయితే ఉంటాయి. సో ఈ బుక్ని మీరు ఖచ్చితంగా చదవాలి. మనకి రిపిటేటివ్గా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి నేనైతే ఈ బుక్ సజెస్ట్ చేస్తున్నాను మీకు. సబ్జెక్ట్ రావాలి కాబట్టి, గ్రామర్ రూల్స్ తెలియాలి కాబట్టి ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి ఉంటుంది. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను మీకు గూగుల్ లింక్స్ అయితే అమెజాన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరైతే తీసుకోండి. తర్వాత కిరణ్ ప్రకాశన్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 1997 నుంచి 2023 వరకు అడిగినటువంటి అన్ని ఎస్ఎస్సి రిలేటెడ్ బిట్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా చదవాలి. ఇంగ్లీష్లో మనకి రిపిటేటివ్గా సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి ఇవి మీరు చదువుకోవాలి. తర్వాత తెలుగు మీడియం క్యాండిడేట్స్. సో తెలుగు మీడియం క్యాండిడేట్స్కి సంబంధించి జీకే చదవాలి అంటే హైటెక్ విజయ రహస్యం కానీ లేదా విజేత కాంపిటీషన్స్ కానీ మీరు చదవండి. లేదా 5th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్కూల్ బుక్స్ ఉంటాయి చూడండి, జీకే రిలేటెడ్. సో ఆ బుక్స్ చదివినా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. లేదు అన్నీ ఒకే చోట కావాలంటే ఈ బుక్స్ అయితే తీసుకోండి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను, మనకి తెలుగులో ఉండవు కదా. సో ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అనేటువంటి బుక్ తీసుకోండి, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. ఇంకా యాప్టిట్యూడ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ మనకి తెలుగులో అవైలబుల్లో ఉంది. ఇంకా రీజనింగ్కి సంబంధించి విజేత కాంపిటీషన్స్ బుక్ అవైలబుల్లో ఉంది. సో ఈ బుక్స్ తెలుగు మీడియం క్యాండిడేట్స్కి సరిపోతాయి. సో ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ లిస్ట్ అయితే ఇది. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ బుక్స్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ బుక్స్ అయితే తీసుకోండి. ఓకే, సో ఇది నేను మీకు చెప్పాలనుకుంది. సో ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో మీరు దీనికి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ని క్రాక్ చేయాలనుకుంటున్నారో నేను చెప్పినటువంటి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉందో దానికి తగ్గట్టుగా ఈ బుక్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుంది. పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకోవద్దు. సో మీరు మంచిగా ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ వస్తే మీకు జాబ్ అయితే వస్తుంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.